నో కామెంట్ నేను డీసీపీ గారితో మాట్లాడినాము, మెసేజ్ పెట్టాం. సంబంధించి యజమానులను ముగ్గురు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆ రోజు జరిగిన సంబంధించి కూడా ఇప్పటికే 25 లక్షలు కూడా పరిహారం కూడా అతను ప్రకటించారు. అసలు సార్ ఏ విధంగా చూడొచ్చు దీన్ని? So what do you have to say about the arrest of ఏ విధంగా చూడొచ్చు సార్? ఇప్పటికే అంటే ఆల్రెడీ ఆమె చనిపోయడానికి కూడా అల్లర్జున్ గారు మాట్లాడడం జరిగింది. తన కుటుంబానికి ఎల్లవేలాగా అండగా ఉంటామని కూడా చెప్పారు. అయినప్పటికీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సార్ దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇన్స్పెక్టర్ గారు మేమేం చేసేది ఏం లేదు కదా, లోపలికి పోయి మేమేం చేయం కదా. అనుమతించట్లేదండి, అనుమతించకుండా ఓన్లీ 1%. (105, 118(1) రెడ్ విత్ 3/5 సెక్షన్స్ కింద కేసెస్ నమోదయ్యాయి. దీంట్లో 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు ఇది. సో నాన్ బెయిలబుల్ కేసులో ప్రస్తుతం అల్లు అర్జున్ విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ దొరుకుతుందా లేదా అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అల్లు అర్జున్ను చిక్కడపల్లి పిఎస్కు తీసుకెళ్లారు. అదే చిక్కడపల్లి పిఎస్కు ఆయన మామ అల్లు స్నేహ వాళ్ళ తండ్రి, అలాగే అల్లు అరవింద్, అల్లు శిరీష్ అల్లు అర్జున్ సోదరుడు, వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళారు. ప్రస్తుతం ఆయన మామ మాట్లాడడానికి నిరాకరించారు. దీని మీద డీసీపీతో మాట్లాడానని చెప్పారు. ఆ తర్వాత దానికి సంబంధించి కూడా ఆయన ఎట్లాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. సో ఆయన పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఒక బిగ్ బ్రేకింగ్గా చెప్పుకోవచ్చు. సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ప్రస్తుతం కీలకమైనటువంటి అరెస్ట్ అని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ను ఆయన ఇంటి నుంచి అరెస్ట్ చేసి నేరుగా చిక్కడపల్లి పిఎస్కు తరలించారు. ముందుగా లీగల్ ప్రొసీజర్స్లో భాగంగా, ప్రోటోకాల్స్లో భాగంగా ఆయనకు వైద్య పరీక్షలు చేసి ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. సో కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు డెసిషన్ని బట్టి ఆయన రిమాండ్ ఎదుర్కోవాల్సి ఉంటుందా లేదంటే బెయిల్ వస్తుందా అనేది కూడా ప్రస్తుతం ఆధారపడినటువంటి పరిస్థితి. జరిగినటువంటి ఘటనలో ప్రస్తుతం ఒక ప్రాణం పోయింది, మరొక బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, హాస్పిటల్లో చికిత్స అందుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పోలీసులు ఇప్పటికే 3 అరెస్టులు చేశారు. సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సంబంధించి 3 అరెస్టులు జరిగాయి. ఇప్పుడు ఏదైతే రెండో అంటే సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ టీం, అల్లు అర్జున్ వీళ్ళకి సంబంధించినటువంటి అరెస్టులు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్లో కూడా అల్లు అర్జున్ పేరు ఉండడంతో ప్రస్తుతం అల్లు అర్జున్ను పోలీస్ స్టేషన్కు తరలిస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు అల్లు అర్జున్ను. కోర్టులో వచ్చేటటువంటి ఉత్తర్వులను బట్టి ఆయన ఏ విధమైనటువంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోబోతున్నాయి, ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా నాన్ బెయిలబుల్ కేసులు వచ్చినప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఎట్లాంటి పరిస్థితులు వస్తాయనే దాని మీద ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా 105 సెక్షన్ ఏదైతే ఉందో అది నాన్ బెయిలబుల్ సెక్షన్. 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష,
ఫైన్ లేదా రెండు ఉండే అవకాశం కూడా కనపడుతుంది. గరిష్టంగా 10 ఏళ్ల పాటు జైలు శిక్ష ఉండే అవకాశం కనపడుతుంది. నేరం ప్రూవ్ అయితే నాన్ బెయిలబుల్. ఇది నాన్ బెయిలబుల్ కేసు ఎదుర్కొనేటప్పుడు చాలా క్రిటికల్గా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఒకసారి మనం జరిగిన ఘటన విషయానికి వచ్చినట్లయితే మనం ఆ రోజు సంధ్యా థియేటర్లో జరిగినటువంటి దృశ్యాలను కూడా మనం ఒకసారి ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. సంధ్యా థియేటర్లో 4వ తేదీ డిసెంబర్ 5వ తేదీన పుష్ప 2 రిలీజ్ ఉంది. 4వ తేదీన ప్రీమియర్ షోలు వేసుకోవడానికి ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. దాంతో తెలంగాణలో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఆ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో